విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఇక్కడ విశ్వాసం లేకుండా ఇష్టడైనట అసాధ్యము. మనం చూసాం, మనం ఎలాంటి వారము, లోకంలో త్రోసివేయబడిన వారమైన మనలను దేవుడు ఏం చేశాడు? ఇష్టునిగా చేశాడు. కాబట్టి ఇష్టము పుట్టించి ప్రాయం మనకు వచ్చినప్పుడు ఆయన్ని మనం ఏం చేయాలి? నమ్మే వారంగా ఉండాలి. నమ్మి ఏం చేయాలి? ప్రతి విషయంలో విశ్వాసము, నమ్మకము. కాబట్టి ప్రతి విషయంలో ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి. ఈ విశ్వాస వీరుల పట్టిలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ మోషే తర్వాత నాయకత్వంలోనికి వచ్చిన ఎవరు? యెహోషువ. అంతేనా? మోషే తర్వాత యెహోషువ. యెహోషువ గురించి ఒక మాట మనం చదివితే 30వ వచనంలో, విశ్వాసం నాటి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. కాబట్టి ఎరుకో పట్టణము గెలిచిన తర్వాత, ఎరుకో పట్టణము శాపగ్రస్తమైంది. ఈ లోక సంబంధమైన వాటిని మనం జయించగలగాలి అని అర్థము. ఎరుకో పట్టణాన్ని జయించాడు యెహోషువ. అంటే యెహోషువ నాయకత్వంలో ప్రజలు దాన్ని ఎక్కి వెళ్ళారు, అవి గోడలు కూలిపోయినాయి. కాబట్టి నీవు నేను దేవునికి ఇష్టడుగా ఉండి ఆయన్ని నమ్ముకొని ఆయన నిలిచి ఈ లోక సంబంధమైన ఎరుకో శాపగ్రస్తమైనది ఏదైతే లోకంలో ఉందో దాన్ని మనం జయించి దాని మీదగా ఎక్కి వెళ్ళాలి. దాని కింద మనం ఉండకూడదు, అంటే దానికి దాసోహంగా మనము ఉండకూడదు అని అర్థము. అయితే యెహోషువ ఎలా జయించగలిగాడు? యెహోషువ ఎందుకు మరి నాయకత్వం వహించగలిగాడు? మరి దేవుడు ఎందుకు ఆ నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడంటే, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. ఇక్కడ మనం చదివితే అతన్ని అభిషేకించినట్లుగా మనము చూస్తాం. మనము మరి యెహోషువ ఆత్మ పొందినవాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క జీవితమును హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక యెహోషువ గురించి మోషేతో చెప్పాడు. ఆయన ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు. కాబట్టి అతని మీద చేతులుంచి అభిషేకించు అని. దేని కొరకాయ? నడిపించడానికి. ఎవరిని నడిపించడానికి? ఎవరిని నడిపించడానికి చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలను, దేవుడు ఇచ్చిన ప్రజలను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యెహోషువను. అయితే యెహోషువ మరి ఇంకొకటిగా మనం చూస్తే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పరిచర్య చేసేవాడు. మోషే ఉన్నప్పుడు మోషేకు విధేయుడిగా నడిచాడు, మోషేకు విధేయుడిగా చెప్పిన పని అలా చేస్తూ వచ్చాడు. కాబట్టే దేవుని యొక్క ఆత్మను మరి ఆ హృదయంను ఎరిగినవాడు కనుక దేవుని యొక్క ఆత్మను తనలో ఉంచాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మనకు వేయబడుతుంది. నీవు నేను ఆత్మ పొందిన వారమేనా? ఇప్పుడు నీవు నేను కూడా మనము ఆత్మను పొందిన వారమేనా? పరిశుద్ధాత్మను పొందిన వారమేనా? మీకు అర్థమవుతుందో కావట్లేదో అంటే నేను కొద్దిగా 2 మాటలు. ఇప్పుడు మనం ఆత్మను పొందామని గ్యారంటీ ఇచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. మనము ఆత్మను పొందాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, పూర్తిగా ఎత్తాలి. ఇంకా బయట ఇంకెవరైనా మనం దేవుని ఆత్మను పొందిన, తప్పకుండా దేవుని ఆత్మను మనము పొందిన వారం. ఎప్పుడు పొందాము చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దానులో ఎవరి చేత బాప్తిసం పొందాడు? యోహాను చేత బాప్తిసం పొందాడు. బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే ఏమైంది? పరిశుద్ధాత్మ పావుల రూపం వల్ల ఆయన మీద వాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఆరాధనలో కూడా మనం చూసాం, ఆనంద భరితురాలుగా ఏం చేశాడు దేవుడు? ఆమెను ఏం చేశాడు? ఆనంద భరితురాలుగా చేసి ఇష్టం పుట్టించేదానిగా చేశాడు, నిన్ను నన్ను. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము
దేవునిలో రక్షించబడి పాపం నుంచి విడిచిపెట్టి రక్షణ పొంది బాప్తిసం ఎప్పుడైతే మనం పొందామో అప్పుడే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉంది. ఇంకా వేరే వేరే కాదు, పెద్ద పెద్ద కరెక్ట్ అటు ఇటు అది కాదు. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందామో, ఎప్పుడైతే పాపం నుంచి విమోచించబడ్డామో, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అప్పుడే మనకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంది అని మరి దేవుని సేవకులు ఏం చేస్తారు, మనకి హస్త నిక్షేపణ చేస్తారు. ఇప్పుడు మోషే ఏం చేస్తాడు, ఆ మోషేకి ఏం చెప్పాడు, ఆయన మీద చేతులు ఉంచమని చెప్పాడు. అలాగా దేవుని వాక్యానుసారంగా నీవు నేను ఆత్మను పొందాము. ఎందుకు పొందాము, ఆయన ఎందుకు పొందాడు, దేవుని ఆత్మను పొందినవాడు ఎందుకున్నాడంటే, ఎందుకు మోషే తర్వాత ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి. అయితే నీవు నేను ఆత్మ పొందిన నీవు నేను మన కుటుంబాన్ని ఎక్కడికి నడిపించుకోవాలి, దేవుని మందిరంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేల్ జనాంగం నడిపించడం దేవుని ఇష్టపడ్డాడు. నీవు నేను కూడా నిన్ను నన్ను ముందుగా ఎందుకు ఏర్పరచుకున్నాడు, నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఆత్మచేత అభిషేకించాడు, ఎందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అంటే, విడవబడకుండా ఈ లోక సంబంధమైన వాటిని ఆశించకుండా, విడవబడకుండా నిత్యరాజ్యము పరలోక సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొని మనమే కాదు, మన ఒక్కడమే కాదు. ఆనాడు యెహోషువ తనొక్కడి కోసం కాదు, దేవుని ప్రజల కోసం ఆయన ప్రయాసపడ్డాడు, ఎన్నో శ్రమలు పొందాడు. యెహోషువ నాయకత్వంలో ఎన్నో అడ్డు ఆటంకాలు వచ్చినాయి. దుఃఖంతో ప్రార్థన చేసిన దినాలు మనం చూస్తాం. నా జీవితంలో మరి దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాన్ని, లేకపోతే నీ కుటుంబాన్ని, లేకపోతే నీ యొక్క బంధువులని, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని దేవుని వాక్యం ద్వారా నీకు ఇచ్చిన ఏదైతే దేవుడు నీకు ఆత్మనిచ్చాడో ఆత్మను నువ్వు స్థిరపరచుకొని, ఆత్మ చెప్పిన ప్రకారం నడుచుకొని వారిని పరలోకపు రాజ్యంలోనికి నడిపించడానికి, దేవుని మందిరానికి నడిపించడానికి. ఇప్పుడు యెహోషువ జీవితంలో నాయకత్వంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. ఎరుకోని జయించారు. ఎరుకోని జయించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత దేని మీదకి వెళ్ళారన్నా, ఎరుకో తర్వాత ఎరుకో పట్టణం జయించారు. అదే మీరు అంటే నాకు ఇప్పుడు మేము చెప్పినప్పుడు కొన్ని మాటలనే గుర్తు, అంటే రెఫరెన్స్లు ఎన్ని తిరిగేసినా మీకు గుర్తుండవు, నాకు గుర్తుండవు. కానీ సేవకులు చెప్పినప్పుడు నాకు కొంచెం మనసులో ఉంచుకుంటే, ఆ సమస్య వచ్చినప్పుడు లేకపోతే దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే, ఆ సమస్య వచ్చినప్పుడు మోకరించి కన్నీళ్లు గార్చి ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. అందుకు వినాలి శ్రద్ధగా. కాబట్టి యెహోషువ నాయకత్వంలో ఎరుకో గోడలు కూల్చారు, బాగుంది. ఇప్పుడు హాయ్ పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత ఇంతమంది ఎరుకో పట్టణాన్ని కూల్చడానికి అందరూ వెళ్ళారు. యెహోషువ ఇటు బోరలు పోదండి అని పెద్దగా కేకలు వేయండి, 7వ రోజు విజయాన్ని పొందారు. తర్వాత హాయ్ కొద్దిదే కదా అన్నట్టుగా ఏం చేశారు, కొద్ది మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హాయ్ దగ్గర ఏముంది, అపజయము వచ్చింది. ఇప్పుడు నా జీవితంలో అంత బాగానే ఉండొచ్చు, మన ప్రార్థనా జీవితము, వాక్యం వినే విషయంలో, లేకపోతే ఆరాధన చేసే విషయంలో, ముందుకు కొనసాగే విషయంలో అంత బాగానే ఉండొచ్చు. కొద్దిగా లోక సంబంధమైనది ఏదైనా నీలో ఉంటే నీ జీవితానికి అపజయాన్ని తెస్తుంది. దుష్టుడు పొంచి ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చిక్కుతాడా, ఏదంటే ఆశ. ఓసారి పరుగు పందెంలో ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు పందెం కాసింది. ఈ పరుగు పందెంలో ఎవరైనా నన్ను ఓడిస్తే వాని మెళ్ళ నేను దండేస్తాను అంటే ఏంది, దండేస్తానంటే ఏంది అర్థం? ఈ పరుగు పందెంలో ఈ జిల్లాలో లేకపోతే ఈ ఊర్లో ఎవరైనా నన్ను ఓడిస్తే వాని మెడలో నేను దండేస్తాను అంది. అంటే అది చెప్పాలి కదా, మీరు పెద్దగా చేస్తే దండ మార్చుకుంటారు కదా, అది వివాహం, పెళ్లి చేసుకుంటాను అంది. సరే, అలాగా అప్పుడు అందరూ ఆలోచించారు. కానీ అరే మనకి గెలవాలంటే అప్పటికి చాలా మంది ఓడిపోయారు. అందరూ ఓడిపోయిన తర్వాత సవాల్ విసిరిన తర్వాత ఒక యవనస్తుడు వేశాడు, నేను గెలుస్తాను అని. సరే, ఆ యవనస్తుడు ఏం చేశాడంటే వచ్చేటప్పుడు ఆ ప్యాంటు జిప్పులు ఉంటాయి కదా సైడు, ఆ జిప్పుల్లో వజ్రాలు పోసుకొని, ఆడవాళ్ళకి ఏంటి ఇష్టము, అయ్యే లోక సంబంధం బంగారం, ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి అలంకరణ, ఏది ఇష్టమో అది తీసుకొని ఆ జేబులో పోసుకొని వచ్చాడు. పరిగెత్తడం మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు. పరిగెత్తుతా ఉన్నారు. ఎలా దాటిపోతూ ఉన్నాడు, ఇంకా ఎలా కొంచెం దూరం ఉంది, ఇంకా అలసిపోయాడు, పరిగెత్తలేకపోతూ ఉన్నాడు. అరే ఏంద్రా ఎలా చేయాలని చెప్పిన ఆలోచన తెచ్చుకున్నాడుగా సిద్ధపడి. ఆ అమ్మాయి దాటబోయే ముందుగా ఈ వజ్రాలు తీసి అట్లా విసిరేశాడు. అనుకుంది ఈ వజ్రాలు పోతే మళ్ళా
రావు. ఒకవేళ నేను గెలిస్తే మళ్ళీ వచ్చి ఆయన ఏరుకుంటాడు, ఆయన తీసుకొని వెళ్తాడు. కాబట్టి నేను సంపాదించాలి. ఈ ఎంతసేపు ఏరుకుంటాం? ఇది తీసుకొని ఎలా దాటొచ్చు మనం? రెండు, ఇటు వజ్రాలు వస్తాయి, అటు విజయము సాధిస్తాం అనుకుంది. ఏది ఇష్టమో అది తీసుకొచ్చి తన ముందు ఉంచాడు. వంగింది. ఆ ఏరుకోవటానికి ఆమె వంగింది, ఏరుకుంది. ఈ ఏరుకునే లోపు ఏం చేశాడు? ఈ అబ్బాయి ఎలా తొక్కాడు. కాబట్టి ఇప్పుడు యెహోషువ జీవితంలో ముందుకు కొనసాగిపోవడానికి ఒక అడ్డు వచ్చింది. ఆ అడ్డు తన జనాంగంలో మనకు తెలుసు. అప్పుడు హాయి పట్టణానికి పోయినప్పుడు వారు అపజయాన్ని పొందిన వారుగా ఉన్నారు. నేను ఆ జీవితంలో అపజయము చోటు చేసుకుంది. అంటే ఎలా చోటు చేసుకున్నది? కొంచెమే, అంత ఏదో అన్నిట్లో బాగానే ఉంటాం. ఎక్కడో ఒకటి నీకు ఇష్టమైంది దుష్టుడు తెచ్చి నీ ముందు ఉంచుతాడు. దాన్ని జయించగలగాలి. అప్పుడే నీ ప్రార్థన, నీ జీవితము ముందుకు కొనసాగుతుంది, విజయము సాధిస్తావు. దేవుడు ఆ యొక్క ప్రార్థన గురించి చూడండి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? యెహోషువ గ్రంథము, యెహోషువ 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇష్టడుగా ఉన్న యెహోషువ, దేవునికి ఇష్టడుగా ఉన్న యెహోషువకు ఏమొచ్చింది? ఇప్పుడు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. దానికి ముందు ప్రార్థన చేశాడు. మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? మీ ఇంటిలో ఏముంది? మీ ప్రజల్లో ఏముంది? దోషభరితమైంది ఉంది. ఆకాను తెచ్చిన నా కమ్మిని ఆ ఎరుక శాపగ్రస్తమైన తెచ్చి దాచుకున్నాడు, దాన్ని తీసి పారేస్తే నీకు విజయం వస్తుందని ప్రార్థన చేసినప్పుడు తెలిపాడు. దాన్ని తీసి అతనితో పాటు ఏం చేశారు? ఆకోరు లోయలో వాళ్ళతో కొట్టి చంపేశారు. తర్వాత సాగిపోయినప్పుడు యెహోషువ శత్రువుల మీద విజయం సంపాదించడానికి, శత్రువుని జయించడానికి ఏం చేశాడు? అక్కడ ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? ఆత్మ పొందినవాడిగా చేశాడు, విశ్వాసం ఉంచినవాడిగా. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు దయచేస్తాడని విశ్వాసంతో ముందుకు కొనసాగే ఆ యొక్క నమ్మకము చొప్పున విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తే చూడండి అన్నమాట. 12వ వచనం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడు నీవు అయ్యాలో లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగని. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తావో కావాలి అని, లేకపోతే విజయం పొందడానికి ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ కార్యము సఫలం చేస్తాడు. అందుకనే ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం 14వ వచనంలో, యెహోవా ఒక నరుని మనవి వినిన దినమంటే దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఎండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసి, నీ పక్షాన నా పక్షాన దేవుడు యుద్ధము చేయాలి, ముందుకు కొనసాగాలి అంటే ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. ఎలా ఉండి ప్రార్థన చేయాలి? ఆత్మ పొందిన వారమై పరిచర్య చేసే వారంగా, ఆయనకి ఇష్టడుగా విశ్వాసంతో నమ్ముకొని ప్రార్థన చేయాలి. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? హాయి మీద మళ్ళా విజయం వచ్చింది, శత్రువుని జయించాడు. మళ్ళా తిరిగి ఇశ్రాయేలుని కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎవరు నడిపించింది? ఎవరు? యెహోషువ. కాబట్టి నీవు నేను కూడా ఆయన ఆత్మ పొందిన వారమై ఆయన విశ్వాసం కలిగి మనం ప్రార్థించే వారంగా లోకంలో ఉన్న వాటిని త్యజించి వాటి మీద ఆశ చూపకుండా ముందుకు కొనసాగుతూ దేవుని కొరకాయ, మరి దేవుని ప్రజల కొరకాయ, లేకపోతే మన బంధువుల కొరకాయ మన విశ్వాసంతో ముందుకు కొనసాగి విజయం పొందడానికి దేవుడు మనకు సహాయం చేయండి. ఇంకొక వ్యక్తిని కూడా నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, సంసోను విషయంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం.
తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయేలుకు మధ్యనున్న మహానిదానంలో అతనిని రేపుటకు మొదలుపెట్టెను. ఇప్పుడు హానోకు ఎవరైనా సంసోను కూడా ఏం చేశాడు? దేవుని ఆత్మను పొందాడు. దేని కొరకై? ఇశ్రాయేల్ రక్షణ కొరకై ఆయన ఆత్మతో అభిషేకించి ఆత్మనిచ్చి మరి ఇశ్రాయేల్ కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న ఈ సంసోను ఏం చేశాడు? దేవుని పక్కన పెట్టేశాడు. లోక సంబంధమైన వాటిని అన్నిటినీ అనుభవించడానికి పూనుకున్నాడు, అనుభవించాడు. తర్వాత ఏమైంది? కండ్లు పీకబడ్డాయి. కండ్లు తీసివేయబడిన తర్వాత ఈయన కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా శత్రువులను పగ తీర్చుకోవడానికి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చూడండి, దేవుడు ఎవరు ప్రార్థన చేసినా కూడా వింటాడు, తప్పకుండా వింటాడు. ఎందుకని? ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు కనుక. అందుకని ఇందాక మనం పాట పాడాం. ఏమని? తన చంటి బిడ్డన తల్లి అయినా మర్చిపోయింది కానీ నేను నిన్ను మర్చిపోనన్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న సంసోను తన జీవితంలో దేవుని పక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మందిరాన్ని పక్కన పెట్టి, తన ఇష్టానుసారంగా లోక ఆశలన్నీ తీర్చుకున్న తర్వాత శత్రువు ఊరుకుంటాడా? వాడు హస్తఘాతం చేసుకున్నాక ఏమైంది? కళ్ళు పీకేశాడు. తీసుకెళ్ళి ఆ దాగోని గుడిలో స్తంభాలకు కట్టివేశాడు. కట్టివేసిన తర్వాత అప్పుడు మొరపెట్టాడు. చూడండి ఆ మాట చదువమ్మా. ఆ మాట చదవాలని ఇష్టపడుతున్నాను. 28వ వచనం, 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. చాలండి. అక్కడ మరి ఎప్పుడు మొరపెట్టాడు? అన్నీ పోగొట్టుకున్నాక. ఒంటిలో బలం పోయింది, చూడటానికి కళ్ళు లేవు, చేతుల్లో బలం లేదు, శరీరం అంతా ఏమైపోయింది? బలహీనపడిపోయింది. ఏమేమి ఉపయోగం? దేవుడి యొక్క శక్తి నీలో ఉంచినప్పుడు దాన్ని వ్యర్థం చేసుకొని నువ్వు మొరపెడతావు. మొరపెడితే ఏం ఉపయోగం ఉంది? అక్కడ చూడండి, సంసోను మొరపెట్టాడు, దేవుడు ఆ మొర విన్నాడు. చివరికి ఏమైంది? ఆ 2 స్తంభాలు కదిలించి ఆ గూడిని కోల చేసేంత శక్తిని ఇచ్చాడు. కానీ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, తను అంతటితోటే ఏమైపోయాడు? ప్రార్థన చేశాడు, ఆ గుళ్ళ శత్రువులను చనిపోయారు, తను కూడా చనిపోయాడు. మరి తర్వాత సంగతి ఏంటి? తన వలన ఏమైనా ప్రయోజనం ఉందా? తన పగ ప్రతీకారం కలిగిన ప్రార్థన తన మరణం వాటికే ఉపయోగపడింది. కానీ తిరిగి ఎవరినన్నా లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు మరి నడిపించడానికి కానీ, లేదా తన కుటుంబ తల్లిదండ్రులకు ఉపయోగపడినట్టుగా కానీ, లేదా తన స్నేహితులకు ఎవరైనా ఉన్నట్టుగా ఉపయోగపడినట్టు కానీ ఏమీ లేదు. నా జీవితంలో అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన కొరకై శ్రమపడిన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క బల్ల జ్ఞాపకం చేస్తుంది. నీ కొరకు నేను ఎన్నో శ్రమలు పడ్డా, నీ కొరకు నేను ఎన్నో నిందల అవమానాలు భరించాను, శ్రమ అనుభవించాను. నీ కొరకై నేను చనిపోయి తిరిగి మృత్యుంజయుడే లేచాను. నీ కొరకై నేను ఎదురు చూస్తున్నా. నా ఆత్మని నీకు ఇచ్చాను, నా పని నీకు ఇచ్చాను, నా శక్తిని నీకు ఇచ్చాను. ఈ జీవితయాత్రలు అన్నింటిలోంచి నేను కాపాడుతూ వచ్చాను. అందుకని యెహోషువకు వాగ్దానం చేశాడు. ఏమని? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. వాగ్దానం నీకు నాకు ఇచ్చాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అంతకంటే అవసరమో లేదు. దేవుడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నీకు నాకు ఇచ్చాడు. దేనికి? మనతో ఈ లోకాన్ని ముగించడానికి కాదు, మనతో ఆగిపోవడానికి కాదు, ముందున్న భవిష్యత్ దినాల్లో నీ కుటుంబాన్ని దేవుని కొరకు నడిపించుకోవడానికి, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి, నడిపించడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. నీ జీవితం ఎలా ఉంది? శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయి లోకంలో నీకు తొలగిపోతున్నావా? లేకపోతే నీకు ఆశ కలిగింది నీ ముందున్నప్పుడు దాని కొరకాయ మరి దేవుని విడిచిపెట్టి ఆ ఆశని తీర్చుకోవడానికి నువ్వు పాల్పడుతున్నావా? జాగ్రత్త సుమ. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి నువ్వు మరి మొగ్గు చూపుతూ ఉన్నావు?
దేనికి నువ్వు లోబడుతున్నావు? లోక సంబంధమైన వాటికి లోబడుతున్నావా, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి లోబడుతున్నావు? దేవుని మాటకు లోబడుతున్నావా? ఎలా ఉంది నీ జీవితం? సంసోను యొక్క ప్రార్థన తనతోనే ముగించబడుతూ వచ్చింది. నీ జీవితం అలా ఉండాలని దేవుడు కోరుకోలేదు. యెహోషువ అలాగా ముందు జీవితంలో నీ యొక్క కుటుంబాన్ని దేవుని ఆశీర్వాదంలోనికి నడిపించాలని దేవుడు కోరుకున్నాడు నిన్ను. అంతేకాదు నీ ఇరుగు పొరుగు వారిని రక్షించి, లోక సంబంధమైన వాటిని విడిపించి, మరి దేవుని మందిరంలోనికి తీసుకురావాలని నిన్ను కోరుకున్నాడు. అంతేకాదు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి భారం నీ మీద ఉంది. దేవుడు దాని కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. ప్రార్థన చేసి ప్రతి వ్యక్తి బాధలో పాలు పొంది ప్రార్థన చేసి వారికి సంతోషాన్ని ఇచ్చే రీతిగా నేను ప్రార్థించే వ్యక్తులంగా ముందుకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి, ముందుకు నడిపించే వారంగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ యొక్క తీర్మానం ఏంటి? మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, సంసోనులాగా నేను అంధుణ్ణి కాకుండా, నాయన సంసోనులాగా కాకుండా, చివరి దశలో మరణించకుండా, నేను అలాగా కాకుండా నాయన, మరి యెహోషువలాగా ఆత్మను పొందిన నేను నీ కొరకై, నీ సంఘం కొరకై, నా కుటుంబ క్షేమం కొరకై నీ ఆశీర్వాదాన్ని పంచించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. నన్ను నా ప్రభు ఆశీర్వదించు, నన్ను అభిషేకించు, నీ శక్తి నాలో ఉంచు. అందుకని అపొస్తలుడు పౌలు అన్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. దేవుని యొక్క బలం లేకుండా మన సొంత బలంతో ఏమీ చేయలేము. కాబట్టి దేవుని వైపు చూద్దాం. యెహోషువలాగా ప్రార్థనా శక్తి కలిగి, యెహోషువలాగా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన, పాలుతీలను ప్రవహించే దేశానికి, ఆశీర్వాదకరమైన పట్టణానికి నడిపించినట్టుగా నేను కూడా ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదం పంచించడానికి తీర్మానం చేసుకొని ఆ ప్రకారంగా బలలో పాల్గొన్నాం. అలాగ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయగలరు. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపురని పాడుకుంటున్నాం. ఎన్నో పాట? క్రీస్తే ఈ జీవితంలో 666 పాట. పాట సంఖ్య 666. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, గాలి తుఫానులను గద్దించుతూ మనతో నుండు యాత్రలో, గాలి తుఫానులను గద్దించుతూ మనతో నుండు యాత్రలో, క్రీస్తే ఈ జీవితమును నా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో
ఎంతైనా మంచి కాపరి. కూర్చోండి. దయగల మా దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మిమ్మల్ని అక్కడి కొరకై తీసుకురావడం కానుకలు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే గుప్పులు ఇప్పారో వాటిని నూరంతలుగా ప్రభా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆకాశపు వాకిళ్ళు ఇప్పి ప్రభాని పట్టజాలను తీసి స్వారంతో మీరు ఆశీర్వదిస్తానన్నాను. వాగ్దానం పక్షాన్ని నెరవేర్చి మీరు వైపుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకం తగిన సహాయకుని స్థితిస్తూ కనపరుస్తూ ఈ దినం వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈ సమయాన్ని పోగొట్టుకున్నారో వారికి మరొక సమయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అలేఖ్య నాగబాబు వాళ్ళ కుమార్తె ఆకాంక్ష గురించి ప్రార్థన చేస్తున్నాం. రమ్మ లక్ష్మమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించండి, వారి అక్కర్లను మహేశ్వరులు తీర్చండి. మీ సన్నిధి నీకు వచ్చి తండ్రి, మీ సన్నిధిలో వారు ఆశీర్వదించబడినట్లుగా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మా పక్షాన్ని చేస్తూ వచ్చిన ఆశ్చర్యకారులను స్తుతిస్తూ కనపరుస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనం సదాకాలం తోడేని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.